హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నెమసిస్ డ్రామా ఎపిసోడ్ 2 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో సోజుంగ్ కొత్త డైరెక్టర్ వచ్చాడని తెలిసి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్తుంది. జువోన్ తన షెడ్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడున్న కంపెనీ ఫైల్స్ లో టీమ్ లీడర్ సూజుంగ్ ఫోటో కనిపిస్తుంది. అది చూడగానే తనకి నైట్ ఆమె కారే గుద్దేసి ఎవరికి తెలియని నా నైట్ లైఫ్ రాక్ స్టైల్ డ్రెస్ ని తనకి చూపించేశాను. తనకి ఇప్పుడు నా నిజమైన పర్సనాలిటీ తెలుసు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సూజోన్ ఈసారి కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ తో మంచిగా నడుచుకోవాలని డిసైడ్ అయ్యి డైరెక్టర్ ఆఫీస్ రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడే తన కళ్ళు జియోన్ బ్యాక్ మీద ఉన్న బ్లాక్ డ్రాగన్ టాటూ మీద పడుతుంది. జియోన్ అప్పుడే ఎవరో వచ్చారని గమనించి ఫాస్ట్ గా షర్ట్ వేసుకొని కోపంగా సూజోన్ దగ్గరికి వచ్చి గట్టిగా అరవబోతున్న తన నోటిని మూసేస్తాడు. సూజోంగ్ జువోన్ ని చూడగానే నైట్ తను గొడవ పెట్టుకుంది కొత్తగా వచ్చిన డైరెక్టర్ తోనే అని అర్థమవుతుంది. సూజోంగ్ జువోన్ తో పోవట్టా ఎందుకు షెట్ ఇప్పుకొని ఉన్నారు అంటుంది. జువోన్ తనతో మాట్లాడుతూ, అసలు వేరే వాళ్ళ రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వచ్చి చూసింది నువ్వే అసలైన పర్వర్ట్ అంటాడు. సూజోంగ్ నైట్ ఇప్పుడు ఎంత పెద్ద తప్పు చేసిందో రియలైజ్ అయ్యి దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపల జియోన్ సూజోంగ్ తో మాట్లాడుతూ, నైట్ జరిగింది మర్చిపోయి మనం ఇప్పుడే ఫస్ట్ టైం మీట్ అయ్యాం అనుకుందాం. నిన్న నైట్ జరిగింది ఇంకెప్పుడు ఎత్తకు అంటాడు. సూజోంగ్ ఈ మాటలు విని షాక్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సూజోంగ్ కి అలా మర్చిపోమని చెప్పినా కూడా జియోన్ మాత్రం ఆమె మీద ఒక కన్నేసి ఉంచాలి. నా పర్ఫెక్ట్ ఇమేజ్ కాకుండా ఆమెకి నా సీక్రెట్ తెలుసు అని అనుకుంటాడు. సూజోంగ్ హాజిన్ రెస్టారెంట్ కి వెళ్లి హాజిన్ తో మాట్లాడుతూ, నిన్న నైట్ నేను గొడవ పెట్టుకున్న అతనే మా కంపెనీకి కొత్తగా వచ్చిన డైరెక్టర్ అని, ఇంకా తను నిన్న జరిగిందంతా మర్చిపోయి ఎవరికి చెప్పొద్దన్నాడు. కానీ నేను తనను క్షమించలేను అని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది. హాజిన్ మాట్లాడుతూ, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, డైరెక్టర్ ఎందుకు అలా అన్నాడో మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అంటుంది. సూజోంగ్ అది నిజమే అంటూ, నీ రెస్టారెంట్ లో ఫుడ్ ఇంత టేస్టీగా ఉన్న కస్టమర్స్ ఎందుకు లేరు? ఈ రెస్టారెంట్ లొకేషన్ గురించి అందరికీ తెలియాలంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఓపెన్ చేసి ఫొటోస్ అప్లోడ్ చేయి అని అంటుంది. హాజిన్ సూజోంగ్ చెప్పినట్టు ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. జియోన్ పక్క రోజు మార్నింగ్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరి ముందు తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొని తన వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అని, మన న్యూ గోల్ సేల్స్ ని డబుల్ చేయడం, కానీ మీరేం కంగారు పడకండి, నేను పర్సనల్ గా షెడ్యూల్ క్రియేట్ చేస్తాను, మీరందరూ దాన్ని ఫాలో అవ్వడమే అని చెప్తాడు. జువాన్ సోజుంగ్ తో మాట్లాడుతూ, నేనందరూ డైరెక్టర్ కిల్లర్ అని పిలుస్తారని నాకు తెలిసింది, కానీ నేను అందరు డైరెక్టర్స్ లా కాదు, నాతో ఫైట్ చేస్తే నువ్వు ఓడిపోతావు అని చెప్తాడు. సెక్రటరీ క్వాన్ జువోన్ ఎంప్లాయీస్ అందరికి ఇచ్చిన స్ట్రాంగ్ ఇంట్రడక్షన్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వస్తుంది. ఆమె ముందు కాఫీ తాగి బాగుందని చెప్తాడు. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే జియోన్ కి కాఫీయే నచ్చదు. తనకి చాక్లెట్ మిల్క్ అంటే చాలా ఇష్టం. తన ప్రొఫెషనల్ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి స్ట్రాంగ్ బిటర్ కాఫీ ఇష్టమని యాక్ట్ చేస్తాడు. లంచ్ టైంలో జియోన్ ఒక కేఫ్ ముందు నిల్చొని చాక్లెట్ మిల్క్ ఫోటోని ఆశగా చూస్తూ ఉంటాడు. ఇదంతా సూజోంగ్ చూసి మార్నింగ్ డైరెక్టర్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత ఎలాగైనా డైరెక్టర్ తో రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి వెంటనే జియోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను మీకు ట్రీట్ ఇస్తాను, చాక్లెట్ మిల్క్ కొనిస్తాను అంటుంది. దానికి జువోన్ సూజోంగ్ తో మాట్లాడుతూ, నేను నీ కంటికి చాక్లెట్ మిల్క్ తాగి చిన్నపిల్లల్లా కనిపిస్తున్నానా అంటూ తన ముందే స్ట్రాంగ్ కాఫీ కొనుక్కొని తనని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. దారిలో వెళ్తుంటే జువోన్ కళ్ళు ఒక స్టాల్ మీద పడుతుంది. ఆ స్టాల్ లో తన ఫేవరెట్ గేమ్ ఉంటుంది. అది చాలా రేర్ ఐటమ్, అందుకే తనని తాను ఆపుకోలేక వెంటనే కొనుక్కోవాలనుకుంటాడు. కానీ అక్కడ ఒక బాబు కూడా అదే గేమ్ కావాలని తాను పట్టుకొని ఉంటాడు. జువోన్ ఆ బాబుతో ఆ గేమ్ తనకే కావాలి వదులు అని అడుగుతూ ఉంటాడు. బాబు మాట్లాడుతూ, ఇంత పెద్దోడివి, ఈ గేమ్ నువ్వేం చేసుకుంటావు, నాకివ్వు అంటాడు. జువోన్ మాట్లాడుతూ, నేనెక్కడ వెతికినా ఈ గేమ్ దొరకలేదు, ఇది చాలా రేర్ ఐటమ్, నాకు కావాలి అని బాబుతో గొడవ పడుతూ ఉంటాడు. సూజోంగ్ అక్కడికి వస్తుంది. జువోన్ తనని చూసి, నన్ను ఫాలో అవుతున్నావా ఏంటి అని అడుగుతాడు. సూజోంగ్, నేను పని మీద ఇక్కడికి వచ్చాను అని చెప్తూ, మీకు ఆ గేమ్ ఇష్టమా అని అడుగుతుంది. జువోన్ షాక్ అయ్యి, లేదు, ఈ బాబ్కి ఇది కావాలంటే కొనిస్తున్నాను అని చెప్తాడు. అది విని సూజోంగ్ ఇంప్రెస్ అవుతుంది. జువోన్ బాధగా ఆ గేమ్ ని బాబుకి కొనిచ్చి బాధగా దానికి గుడ్ బై కిస్ ఇచ్చి వచ్చేస్తాడు. జువోన్ దారంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు నా హిడెన్ సీక్రెట్స్ అన్ని సూజోంగ్ ముందే దొరికిపోతున్నాయి? నా పర్ఫెక్ట్ పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే లోపలే తనని ఎలాగైనా ఎలిమినేట్ చేసేయాలి అని డిసైడ్ అయ్యి తనని డేంజర్ లిస్ట్ లో యాడ్ చేస్తాడు. జువోన్ సెక్రటరీ క్వాన్తో సూజోంగ్ ఈ జాబ్ నుండి తీసేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. సెక్రటరీ క్వాన్ మాట్లాడుతూ, సూజోంగ్ వల్ల జాబ్ పోయిన డైరెక్టర్స్ అందరిది తప్పు, అందులో సూజోంగ్ తప్పేం లేదు, తను నిజాన్ని బయట పెట్టిందంతే అని చెప్తుంది. జువోన్ మాట్లాడుతూ, ఏమో నాకు తెలియదు కానీ తను నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్తాడు. సెక్రటరీ క్వాన్ కి
జువన్ ఏం మాట్లాడుతున్నాడో అస్సలు అర్థం కాదు. సెక్రటరీ 1 మాట్లాడుతూ అయితే తనని ఏ రీజన్ తో పీకే అయిపోతున్నారు అని అడుగుతుంది. జువన్ మాట్లాడుతూ మనం పీకేయం, తనే ఈ జాబ్ వదిలిపెట్టి వెళ్లిపోయేలా చేస్తాం అంటూ ఈవిల్ గా నవ్వుతాడు. మీటింగ్ రూమ్ లో జువాన్ అందరి ముందు సూజంగ్ ని షేర్స్ గురించి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో క్వశ్చన్స్ వేసి తనని డిగ్రేడ్ చేయాలి అనుకుంటాడు. కానీ సూజంగ్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆన్సర్ చేస్తుంది. అది చూసి జువాన్ షాక్ అవుతాడు. మీటింగ్ తర్వాత సెక్రటరీ 1 జువాన్ తో మాట్లాడుతూ సూజంగ్ చాలా స్మార్ట్, వర్క్ చాలా బాగా చేస్తుంది అని చెప్తుంది. కానీ జువాన్ తను నా టార్గెట్, తగ్గేదేలా అంటూ తనని జాబ్ లో పీకేయడానికి రీజన్ వెతకడానికి తన క్లోజ్ ఫ్రెండ్ కిమ్ దగ్గరికి వెళ్తాడు. జువాన్ చీఫ్ కిమ్ తో సూజంగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయమని చెప్తాడు. తర్వాత చీఫ్ కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి రెస్టారెంట్ కి వెళ్తాడు. తను హ్యాండ్సమ్ ఉండడమే కాకుండా హెల్పింగ్ నేచర్, కైండ్ హార్టెడ్ ఉండడం వల్ల ఈజీగా అమ్మాయిల అటెన్షన్ తన మీదకి వెళ్తుంది. కానీ తను ఫెయిత్ఫుల్ గా గర్ల్ ఫ్రెండ్ ఉందని క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. అయినా కానీ తన గర్ల్ ఫ్రెండ్ కి వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండడం ఇష్టం లేదు. ఎప్పుడూ ఓవర్ పొసెసివ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. వెయిట్రెస్ చీఫ్ కిమ్ తో ఫ్లర్ట్ చేయడం తన గర్ల్ ఫ్రెండ్ చూసి ఇంకెప్పుడు ఈ రెస్టారెంట్ కి రాను అని అలుగుతుంది. చీఫ్ కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ నెక్స్ట్ టైం ఇలాంటి రెస్టారెంట్ కి కాకుండా ప్రైవేట్ గా ఉండే ప్లేస్ కి తీసుకొని వెళ్తా అని ప్రామిస్ చేస్తాడు. సూజంగ్ నైట్ కొలీగ్స్ తో డిన్నర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ సూజంగ్ తో మాట్లాడుతూ కొత్తగా వచ్చిన డైరెక్టర్ కి మీరు ఎందుకో నచ్చలేదనుకుంటా అని అంటారు. సూజంగ్ మాట్లాడుతూ ముందు డైరెక్టర్స్ నన్ను ఏదో ఇష్టపడినట్లు, నాకు ఇదంతా అలవాటేగా అంటుంది. కొలీగ్స్ సూజన్ తో మాట్లాడుతూ కానీ ఈసారి సిచ్యువేషన్స్ వేరు, మీరు ఆ రూమర్ వినలేదా అని ఏదో చెప్పే లోపల జువాన్ సెక్రటరీ 1 తో అక్కడికి వస్తాడు. జువాన్ ఎంప్లాయీస్ తో మాట్లాడుతూ నేను లేకుండా నా వెల్కమ్ పార్టీ ఎలా చేసుకుంటున్నారు అంటాడు. కానీ ఎంప్లాయీస్ నార్మల్ గా పార్టీ చేసుకుంటూ ఉంటారు. సూజోంగ్ వెంటనే అవునవును మీకోసమే పార్టీ అని కవర్ చేస్తుంది. సూజోంగ్ జువాన్ దగ్గర కూర్చొని ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ తనిచ్చిన ఏ ఫుడ్ జువాన్ ముట్టుకోడు. ఆఖరికి తను డ్రింక్స్ సర్వ్ చేస్తున్న బాటిల్ కూడా తీసేసుకొని తనే తాగడం మొదలు పెడతాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో డ్రింకింగ్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. జువాన్ తగ్గేదే లేదు అని తను తాగిన దానికంటే డబల్ తాగుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు మందు తాగుతూ ఉంటారు. ఆ టైంలో టీం అంతా డిన్నర్ చేయడం కూడా అయిపోతుంది. సెక్రటరీ 1 వాళ్ళందరితో మాట్లాడుతూ ఇంకా మనం అందరం ఇంటికి వెళ్తే మంచిది అని చెప్తుంది. జున్సు ఆమెతో మాట్లాడుతూ డైరెక్టర్ ని మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా, తను తాగి పడిపోతే అని అంటాడు. సెక్రటరీ 1 మాట్లాడుతూ అది ఇంపాసిబుల్, నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డైరెక్టర్ తాగి పడిపోవడం చూడలేదు, తనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంది అని చెప్పి తను లేచి నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటుంది. జున్సు కొలీగ్స్ తో మాట్లాడుతూ నేను కూడా ఇప్పటి వరకు సూజోంగ్ తాగి పడిపోవడం చూడలేదు అని చెప్తాడు. టీం అంతా ఇంటికి వెళ్ళిపోతారు. సూజోంగ్ కి తాగి చిరాకు వస్తుంది. కానీ తను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ జువాన్ కొంచెం డ్రంక్ అయి ఉంటాడు. అయినా సూజోంగ్ ముందు ఓడిపోవడం ఇష్టం లేక గివ్ అప్ ఇవ్వకుండా తాగుతుంటాడు. సూజోంగ్ తనతో మాట్లాడుతూ ఎందుకు మీరు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు, ఆ రోజు నైట్ యాక్సిడెంట్ వల్ల అయితే నేను అది మర్చిపోతాను అని చెప్తుంది. జువాన్ మాట్లాడుతూ ఏ యాక్సిడెంట్, అది నాకు అసలు గుర్తులేదు అంటాడు. సోజంగ్ మాట్లాడుతూ మరెందుకు ఇలా చేస్తున్నారు, నేనెన్నో కష్టాలు పడి పెరిగాను, మీరు నన్ను ఎంత బ్రేక్ చేయాలనుకున్నా నేను అంతకంటే స్ట్రాంగ్ అవుతాను అంటుంది. జువాన్ మాట్లాడుతూ నీ వర్క్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నీలా వర్క్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు నాకు టైం బాంబ్ లాంటి దానివి, చాలా డేంజరస్, అందుకే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అది విని సూజోంగ్ కి చాలా కోపం వచ్చి ఇంకా డ్రింక్స్ ఆర్డర్ చేసి తీసుకొని వచ్చే లోపల జువాన్ చిన్న పిల్లోళ్ళ నిద్రపోతూ చాక్లెట్ మిల్క్ కలవరిస్తూ చాక్లెట్ మిల్క్ కావాలని గొడవ చేస్తాడు. సూజోంగ్ జువాన్ కి చాక్లెట్ మిల్క్ కొనిచ్చి చేతిలో పెట్టి తనని క్యాబ్ ఎక్కిచ్చి ఇంటికి పంపిస్తుంది. జువాన్ మార్నింగ్ లేచి చూస్తే తన మూతి మీద బట్టలకి మొత్తం చాక్లెట్ మిల్క్ ఉంటుంది. తనకి నైట్ జరిగింది మొత్తం గుర్తుకొచ్చి షాక్ అయ్యి సూజోంగ్ వల్ల నా పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, తనని ఊరికే వదిలిపెట్టకూడదు అని డిసైడ్ అవుతాడు. మార్నింగ్ జువాన్ తన నానమ్మని మీట్ అయ్యి న్యూ ప్రాజెక్ట్ గురించి చెప్తాడు. తన నానమ్మ మాట్లాడుతూ నేను నిన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం చేస్తానో నీకు తెలుసుగా అని అంటుంది. అది విని జువాన్ కి పాస్ట్ లో ఏం జరిగిందో గుర్తుకొస్తుంది. జువాన్ చిన్నప్పుడు నైట్ తన ఇంటికి వచ్చే టైంకి వాళ్ళ నానమ్మ వీటి వల్లే నా కొడుకు చనిపోయాడు అంటూ తన ఫేవరెట్ కామిక్స్, బొమ్మలు, గేమ్స్ అన్నిటినీ మంటలో తగలపెట్టేస్తుంది. ఆ మంటల్లో జువాన్ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు వాళ్ళు చనిపోయే ముందు కొనిచ్చిన బొమ్మ కూడా ఉంటుంది. తను ఎంత ఏడ్చినా వాళ్ళ నానమ్మ పట్టించుకోదు. అప్పటి నుండి వాళ్ళ నానమ్మ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వడానికి జువాన్ తన రియల్ పర్సనాలిటీని బయటపెట్టకుండా పర్ఫెక్ట్ ఇమేజ్ తో బ్రతుకుతుంటాడు. జువాన్ ఆఫీస్ కి వచ్చే టైంకి సూజోంగ్ ఆఫీస్ లో అందరికి నైట్ డైరెక్టరే ఓడిపోయాడు, తాగి పడిపోయాడు, అలాగే తాగేసి చాక్లెట్ మిల్క్ అడుగుతున్నాడు అని చెప్పబోతుంది. సెక్రటరీ 1 కూడా అదంతా వింటూ ఉంటుంది. దాంతో జువాన్ అందరినీ వర్క్ టైంలో ఏం చేస్తున్నారు
అని అరుస్తాడు. అలాగే జువోన్ సోజంతో కోపంగా మాట్లాడుతూ, నేను ఇచ్చిన అసైన్మెంట్ ఏం చేశావు? నీలాంటి వాళ్ళు నాకు కలుపు మొక్కతో సమానం. నేను ఉంచాలి అనుకుంటే ఉంటారు, లేదంటే లేదు అని అంటాడు. సూజోంగ్ తనన్న మాటలు విని కోపాన్ని ఎంతో కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా తన వల్ల కాక డైరెక్టర్ రూమ్ లోకి వెళ్లి జువోన్ తో మాట్లాడుతూ, వర్క్ బయట మనమంతా మనుషులమే, మీరు బాస్ అయినంత మాత్రాన్ని నన్ను అలా ఇన్సర్ట్ చేసే రైట్ మీకు లేదు అంటుంది. జువోన్ తనని ఉద్యోగంలో నుంచి పీకేస్తా అని చెప్తున్నా తను పట్టించుకోకుండా వర్క్ బయట చూసుకుందాం అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. జున్సు ఇదంతా విని ఇంకా ఎక్కువ మాట్లాడకుండా తనని వెళ్ళి ఆపి జువోన్ కి, సారీ బాస్, తనకి నైట్ తాగింది ఇంకా దిగలేదు అని చెప్పి తనని లాక్కొని వెళ్తాడు. సెక్రటరీ క్వన్ జువోన్ తో మాట్లాడుతూ, మీరు లైన్ ని క్రాస్ చేశారు, తనని ఇంకా జాబ్ లో నుంచి పీకేయలేరు, తను మీ మీద వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కేసు పెట్టొచ్చు, అప్పుడు మీ రెప్యుటేషన్ పోతుంది అని చెప్తుంది. జున్సు సోజంగ్ ని కూల్ చేసి తనకు ఆఫీస్ లో తెలిసిన రూమర్ గురించి చెప్తాడు. జువోనే యొన్సంగ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ కి ఏకైక మనవడని, కాబోయే వారసుడని రూమర్ చెప్తాడు. చీఫ్ కిమ్ తన బ్యూటీ కరిస్మాని వాడి సూజోంగ్ టీమ్మేట్స్ ని ఐస్ చేసి తన గురించి ఇన్ఫర్మేషన్ లాగుతాడు. కానీ ఎంత మందిని అడిగినా తన గురించి మంచి విషయం తప్పితే ఏ చెడ్డ విషయం దొరకదు. చీఫ్ కిమ్ జువోన్ తో మాట్లాడుతూ, సూజంగ్ చాలా మంచి అమ్మాయి, నీలాగే వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్, మీ ఇద్దరు హీరో జోడి అని చెప్తాడు. జువోన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, నువ్వు తనని ఇష్టపడి ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయమని లేదా? నీ ఫస్ట్ లవ్ నీకు నో చెప్పినప్పటి నుండి నువ్వు ఎవ్వరిని లవ్ చేయలేదు, ఇదే నీకు రైట్ ఛాన్స్, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి అంటాడు. జువోన్, ఇంకొకసారి ఫస్ట్ లవ్ టాపిక్ ఎత్తితే నేను ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతాడు. జువోన్ వర్క్ అయ్యాక బయటకు వెళ్తుంటే సూజోంగ్ తనని ఫాలో అవుతుంది. ఎందుకంటే తనకి జువోన్ యొన్సంగ్ కన్స్ట్రక్షన్స్ కాబోయే వారసులని తెలిసినప్పటి నుండి తన జాబ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని తెలిసి జువోన్ ని ఫాలో అయ్యి తన వీక్నెస్ తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేసి జాబ్ సెక్యూర్ చేసుకోవాలనుకుంటుంది. సూజోంగ్ జువోన్ వాష్రూమ్ లోకి వెళ్లి వచ్చేటప్పుడు కంప్లీట్ డిఫరెంట్ గెటప్ లో రావడం చూసి షాక్ అవుతుంది. అలా జువోన్ వెనకాల ఫాలో అవుతుంది. జువోన్ తన ఫేవరెట్ రాక్ మ్యూజిక్ క్లబ్ కి వెళ్లి చైల్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి సూజోంగ్ షాక్ అవుతుంది. అలా తన ఎక్సైటింగ్ గా ఎంజాయ్ చేస్తుంటే దాన్ని ఫోటో తీసి ఇంటికి వచ్చాక జువోన్ కి సెండ్ చేస్తుంది. జువోన్ వెంటనే సోజంగ్ ఇంటికి వెళ్లి ఇంటి బెల్ కొడతాడు. తనని చూసి ఫైనల్ గా నా కూతురికి బాయ్ ఫ్రెండ్ దొరికింది అని వాళ్ళ డాడీ చాలా ఎక్సైట్ అవుతాడు. సూజోంగ్ తనని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న కేఫ్ కి తీసుకొని వెళ్లి మంచి ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకొని వస్తుంది. ఆ ఫుడ్ చూసి జువోన్ కి నోరు ఊరుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గర అలాంటి ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలా ఉండదు. కానీ ఇమేజ్ కోసం కంట్రోల్ చేసుకుంటాడు. జువోన్ డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాడు. జువోన్ సోజంగ్ తో మాట్లాడుతూ, నేను నిన్ను జాబ్ నుండి పీకేయను, కానీ నువ్వు 24 గంటలు నా పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ పేపర్ ఇస్తాడు. వాటిలో కండిషన్స్ ఏంటంటే తను రాక్ క్లబ్ లో తీసిన ఫొటోస్ అన్ని డిలీట్ చేయాలి, అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరితో షేర్ చేసుకోకూడదు, తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, అలా చేసి తన జాబ్ సెక్యూరిటీ ఇస్తాను అంటాడు. సోజంగ్ కి ఆ కండిషన్స్ నచ్చి వెంటనే సైన్ చేసేస్తుంది. పక్క రోజు మార్నింగ్ సోజంగ్ ఆఫీస్ కి చాలా ఆనందంగా వస్తుంది. నిన్న బాస్ తో అంత పెద్ద గొడవ జరిగినా అంత ఆనందంగా ఎలా ఉంది అని కొలీగ్స్ షాక్ అవుతారు. సోజంగ్ జువోన్ ఆఫీస్ కి రాగానే ఆనందంగా తన గుడ్ మార్నింగ్ చెప్తుంది. జువోన్ కూడా నవ్వుతూ గ్రీట్ చేస్తాడు. కానీ తన జాబ్ సెక్యూరిటీ ఇచ్చినంత మాత్రాన తనని ఏర్పించడానికి గివప్ ఇవ్వడు. అందుకే ఈవిల్ గా నవ్వుతూ ఆఫీస్ లోకి వెళ్ళిపోతాడు. సోజంగ్ ఎప్పుడైతే తినడానికి కూర్చుంటుందో అప్పుడు తనని పిలుస్తూనే ఉంటాడు. అగ్రిమెంట్ ప్రకారం జువోన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. అందుకే తను ఫుడ్ వదిలేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. జువోన్ తనని పిలిచి మరీ చిన్న చిన్న పనులు చేపించుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసి సూజోంగ్ కి ఇలా ఎందుకు చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. సూజోంగ్ తనతో మాట్లాడుతూ, మీ గురించి నాకు తెలిసినవి మీ పర్సనల్ హాబీస్ మాత్రమే, అవి నేను బయట రివీల్ చేసిన హెడ్ లైన్స్ లో వచ్చేంత పెద్ద తప్పులు కావవి, మీరెందుకు వాటిని హైడ్ చేయాలనుకుంటున్నారు అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నువ్వెందుకు అంత కష్టపడి పనిచేస్తున్నావు అని అడుగుతాడు. సూయోంగ్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి నాకు ఇట్లా అలవాటే అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నాకు చిన్నప్పటి నుండి ఇట్లా అలవాటే, అందుకే దాచిపెడుతున్నా అంటాడు. సూజోంగ్ వర్క్ తర్వాత హాజిన్ తో చాట్ చేస్తున్నా జువోన్ అనుమానంతో తన ఫోన్ చెక్ చేస్తాడు. వర్క్ అయ్యాక కూడా సూజోంగ్ ని వదలకుండా తనకి మంచి సూట్ వెతకడానికి హెల్ప్ చేయమని బట్టల షాప్ కి తీసుకుని వెళ్తాడు. తను సూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సూజోంగ్ కి కూడా ఒక డ్రెస్ ఇచ్చి ట్రై చేయమంటాడు. తను ఆ డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. జువోన్ తన అందాన్ని చూసి అలాగే తనని చూస్తూ ఉండిపోతాడు. కానీ సూజోంగ్ కి మాత్రం ఈ డ్రెస్ లో ఏం అందంగా లేవు అని చెప్తాడు. చీఫ్ కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళడానికి రెస్టారెంట్ వెతుకుతూ
హాజిన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూసి తన రెస్టారెంట్ ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. చీఫ్ కిమ్ ని సైకిల్ గుద్దబోతుంటే హాజిన్ తనని కాపాడుతుంది. హాజిన్ పేపర్లన్నీ కింద పడిపోతే కిమ్ వెత్తడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల తన గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. అది చూసి తను చాలా జెలస్ ఫీల్ అవుతుంది. కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ ని కామ్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఆమె వినకుండా ఆమె కిమ్ తో మాట్లాడుతూ, నువ్వు నాతోనే కాదు అందరితో నైస్ గా ఉంటావు, అది నాకు అస్సలు నచ్చడం లేదు. మనం డేట్ చేసుకోక ముందే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నీ పక్కన ఉంటే నా మీద నాకే జాలి వేస్తుంది. అందుకే బ్రేకప్ చేసుకుందాం అని చెప్తుంది. కిమ్ మాట్లాడుతూ, నీ హ్యాపీనెస్ కోసం నీకేది కావాలంటే అదే, బ్రేకప్ చేసుకుందాం అని చెప్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ అది విని షాక్ అవుతుంది. తను బ్రేకప్ చెప్పగానే కిమ్ తనని బతిమలాడతాడు అనుకుంటే తను బ్రేకప్ అనే లోపల తన కోపం వచ్చి కిమ్ ని తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక కిమ్ అప్సెట్ అయ్యి హాజిన్ కి సారీ చెప్తాడు. హాజిన్ మాట్లాడుతూ, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ పైన చీట్ చేసావా అని అడుగుతుంది. కిమ్ మాట్లాడుతూ, లేదు, తనకి నా పర్సనాలిటీ నచ్చలేదేమో అంటాడు. హాజిన్ మాట్లాడుతూ, అయితే దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు మంచి కేరింగ్ పర్సన్వి అని చెప్పి మంచి ఫుడ్ సర్వ్ చేస్తుంది. జువోన్ సోజోంగ్ ని తీసుకొని ఒక క్లయింట్ పార్టీకి వెళ్తాడు. సోజోంగ్ మాట్లాడుతూ, నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని మాత్రం ఇంట్రడ్యూస్ చేయకు అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నీలాంటి అమ్మాయి నాకు ఇష్టం అని అనుకుంటున్నావా అని అంటూ తన యుఎస్ లో ఉండేటప్పుడు ఫ్రెండ్స్ ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీ వారసులు, కానీ వాళ్ళెవరికి జువోన్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తను వాళ్ళ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, అమ్మాయిల జోలికి వెళ్ళడు. అందుకే వాళ్ళంతా జువోన్ ని ఏడిపిస్తూ ఉంటారు. సోజోంగ్ ఆకలితో ఫుడ్ వెతుక్కుంటూ లోపలికి వెళ్తుంది. అక్కడ ఫుల్ గా తాగి ఉన్న ఒక రిచ్ అబ్బాయి సోజోంగ్ చేయి పట్టుకొని రూమ్ లోకి లాక్కెళ్ళిపోతాడు. దాంతో సోజోంగ్ తనని కాల్తో తంతుంది. అతడు కోపంగా సోజోన్ ని తిడుతూ కొట్టడానికి చెయ్యెత్తుతాడు. జువోన్ అక్కడికి వచ్చి తనని ఆపి వాడిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేస్తాడు. తర్వాత జువోన్ సోజోంగ్ చేయి పట్టుకొని బేబీ పద అంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ 2 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఈ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.